హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ స్పైసీ చికెన్ మసాలా కర్రీ వండుతున్నాను. చూసి నేర్చుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీ సింపుల్గా ఫస్ట్గా మనం చికెన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో నేను కారం, ఇది మసాలా కారం అన్నమాట, నేను ఆడించిన కారం ఇది. మసాలా కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అండ్ గరం మసాలా, గరం మసాలా కూడా వేసుకోండి. చికెన్ మసాలా అండ్ గరం మసాలా, సాల్ట్, ఆయిల్ కూడా వేసి కొంచెం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులోని బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లోని. తర్వాత ఉల్లిపాయలు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించండి. నేనైతే ఒక 10 బాదం, గసగసాలు మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ లాగా. ఉల్లిపాయలు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోండి. తర్వాత చికెన్ అంతా వేసేసుకుందాం. మనం వేసి బాగా చికెన్ కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మనం మనకి చికెన్ కూడా బాగా ఉల్లిపాయల్లో ఫ్రై లాగా అవ్వాలి. వాటర్ అసలు యాడ్ చేయకండి. మనకి చికెన్ నుంచి లైట్గా వాటర్ వస్తుంది. ఆ టైంలో మనం బాదాము, గసగసాల పేస్ట్ వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఒకసారి చికెన్ బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సిమ్లో అలాగే అవనివ్వాలి. ఇంకా దగ్గరికి వచ్చే వరకు అవ్వనివ్వాలి. చూసారు కదా, నాకైతే కూర దగ్గరగా అయిపోయింది. ఫాస్ట్గా అయిపోద్ది, చాలా సింపుల్గా అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.